ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 108 13వ చరణం మనం చదువుకుంటున్నాం. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదను, మా శత్రువులను అణగతొక్కువాడు ఆయనే. మన ధ్యానాంశం అదే, మా శత్రువులను అణగతొక్కువాడు ఆయనే అని మనం చూస్తున్నాం. దావీదు భక్తుని కీర్తన. భయంకరమైన పోరాటంలో శత్రువుని జయించడానికి దావీదు భక్తుడు దానికి తోడుగుండి సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అతను మాత్రమే కాదు, అనేక మార్ల పరిశుద్ధ గ్రంథంలో అనేకులకు దేవుడు తోడుగుండి విడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆది కాండములో మనం గమనిస్తే 14వ వాక్యంలో మరి అబ్రహాము తన తమ్ముడైనటువంటి లోతు శత్రువుల చేత చెరపట్టబడిపోయి తీసుకుపోయాడు అని తెలిసి అతను దాంతో తన ఎండ పెరిగి అలవర్చబడినటువంటి 318 మందిని తీసుకొని వారికి విరోధంగా పోరాడటానికి వెళ్ళాడు. రాత్రి ఎందు వారు యుద్ధంలో నిలబడినప్పుడు మనం గమనిస్తుంది, వారి శత్రువు పెద్ద సమూహమైనప్పటికీ దేవుడు అబ్రహాంకు తోడుగా ఉండి శత్రువులను జయించేదానికి శక్తి ఇచ్చి అతడు ఈ లోతును తన స్త్రీలను పిల్లలను ఆయన ఆస్తి అందరినీ పట్టుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యుద్ధంలో అబ్రహాం పక్షమున యుద్ధం చేసిన వాడు దేవుడే అని మనం గమనిస్తున్నాం. అలాగే మనం గమనించినప్పుడు మరి 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 25 వాక్యాల వరకు మనం చూసినట్లయితే యెహోషాపాతు రాజు, యూదారాజు అయినటువంటి యెహోషాపాతు రాజు కూడా తన శత్రువులతో యుద్ధం చేసిన చేట విజయం చేకూర్చును. దేవుడే యుద్ధం చేసి వారికి విజయం ఇచ్చాడు. వారికి ఎదురు వచ్చినటువంటి శత్రు బలం అధికమైనందున వీరు యుద్ధం చేసి గెలవలేరని తెలుసుకున్న తర్వాత యెహోషాపాతు రాజు యూదా దేశం అంతటా ఉపవాసనం చాటించి ప్రకటించెను. వారందరూ వచ్చి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజయం కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యుద్ధంలో దేవుడి ఆశ్చర్యకరమైన రీతిలో వారికి విజయం ఇచ్చాడు. ఏలనగా యుద్ధం చేయటానికి ఆయన మనుషుల్ని సిద్ధపరచలేదు, కానీ దేవుణ్ణి స్తుతించుటకు ఆరాధించుటకు యాజకులను గాయకులను సిద్ధపరిచి వారికి మంచి వస్త్రములు తొడిగించి ప్రత్యేకమైన వస్త్రం తొడిగించి ఊర ఊదుటకును స్తుతించుటకును వారిని నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. వారి మీదకి వచ్చినటువంటి అమ్మోనీయులు, మోయాబీలు, సెయారు మన్యపు వారు చాలా అధికమైనటువంటి సైన్యం ఉన్నారు. వారి యుద్ధ పంక్తిలో వారు సిద్ధపడి వచ్చినప్పుడు వీరు మాత్రము దేవుని స్తుతిస్తూ పాడుతూ ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వీరు ఎప్పుడైతే ఆ యొక్క బూరలు ధరించుకొని దేవుని వాయిద్యములు ధరించుకొని దేవుని స్తుతిస్తూ వాయిస్తూ స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నారో అటువంటి సమయంలో మరి అమ్మోనీయులు మోయాబీలు ఒకరినొకరు చంపుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు మాటుగాళ్లను పెట్టారు వారితో యుద్ధమునకు. వారు చచ్చిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి షేయారు మన్యపు వారిని అందరినీ చంపివేశారు. వీరు వచ్చి చూసినప్పటికీ శత్రువులందరూ చచ్చిపడిపోయి ఉన్నారు అని మనం గమనిస్తున్నాం. అనగా వీరు యుద్ధం చేయకుండానే దేవుని స్తుతించుట ద్వారా ఊదుట ద్వారా గొప్ప విజయం చేకూర్చుకున్నారు. యుద్ధం దేవుడే వారి పక్షాన చేశాడని చూస్తున్నాం. అప్పుడు బలమైనటువంటి విజయం వారికి వచ్చింది. వారు అనేకమైనటువంటి దోపుడు సొమ్మును కూడా సంపాదించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, స్తుతి ఆరాధన ద్వారా విజయం చేకూర్చేవాడు ఆయనే. యుద్ధం ఆయనే మన పక్షాన్ని చేస్తాడు. మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు. మనము దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరిస్తే చాలని ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనల్ని రక్షించుటకు దేవుడే సహాయకరుడు, కానీ మనుషులు ఎవరో కాదని మనం తెలుసుకోవాలి. మన శత్రువు ఎంతటి బలవంతుడైనప్పటికీ మనం ఏం చేయాలా? దేవునికి స్తుతించి ఆరాధించి ప్రార్థన చేసి విశ్వాసం ఉంచి ఆ సమస్యను ఆయనకు అప్పగిస్తే తప్పకుండా దేవుడు మనకు విజయం ఇస్తాడు. కానీ మనిషిలో ఉన్న బలహీనత ఏమిటంటే ఆ సమస్యను వాళ్ళు పట్టుకోవటం అలవాటు చేసుకున్నారు. గట్టిగా పట్టుకొని వదిలిపెట్టలేకపోతారు. ఎంత చెప్పినా నువ్వు దేవునికి సమర్పించు, దేవునికి అప్పగించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీ పక్షాన మాట్లాడతాడు, దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు, యుద్ధం చేస్తాడు ఎన్ని చెప్పినా వాళ్ళ మనసు మాత్రము ఆ సమస్యలో నుంచి పక్కకి రాదు. వాళ్ళు దాన్ని గట్టిగా పట్టుకొని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. దేవా సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి అని అడుగుతారు, కానీ సమస్య మాత్రం విడిచిపెట్టరు. వారు ఆ సమస్యను చేతిలో పట్టుకొని సహాయం చేయమంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడు? ఈ సంపూర్ణ సమర్పణ మనిషికి రావాలి. వస్తేనే సంపూర్ణమైన సమర్పణ ఎప్పుడైతే మనలో వస్తుందో, విశ్వాసం వస్తుందో, ఆ సమస్యను సంపూర్ణంగా దేవుని పాదముల మీద పెట్టి మనం మొరబెట్టినప్పుడే మనకు విజయం వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నువ్వు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించుదను, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే అని కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి ఇది మొదలుకొని నువ్వు విడిచిపెట్టలేని సమస్య ఏమైనా ఉందా, దేవునికి సంపూర్ణంగా అప్పగించలేని సమస్య ఏమైనా ఉందా అని ఆలోచన చేసుకొని ఏ విషయంలో అయితే నువ్వు విజయం పొందలేకపోతున్నావో
అక్కడే సాతానుడు కూడా మనల్ని పట్టేసి అది విడిచిపెట్టనీయకుండా మనం గట్టిగా పట్టుకొని దేవునికి మొరపెడుతున్నట్టుగా మొరపెడతాము కూడా. కానీ ఆ సమస్య నువ్వు దేవునికి అప్పగించకుండా పరిష్కారం రాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే హృదయపూర్వకంగా సంపూర్ణంగా ఆ సమస్యను దేవునికి అప్పగించి ప్రార్థన చేసుకోండి. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేసి మనకు విజయం ఇస్తాడు. ఇటు ధన్యత మనం పొందినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మాలో ఎంతోమంది మా సమస్యలను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని సహాయం చేయమని మొరపెట్టే వాళ్ళు ఉన్నారు. ప్రభు క్షమించమని అడుగుచున్నాను. అది విడిచిపెట్టే సహాయం కూడా వారికి దయచేయండి. అపవాది క్రియల నుంచి విడిపించండి, సాతాను శోధన నుంచి విడిపించండి. మేము దేవునికి ఎంతో ప్రార్థన చేస్తున్నాం, మాకు విజయం రాలేదని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది. కారణం ఆ సమస్య మేము విడిచిపెట్టలేకపోవటమే. అవి తెలుసుకొని సరిచేసుకొని ప్రార్థించి విజయం పొందినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.